రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు వంకాయ, కోడిగుడ్లు, ఎండు రొయ్యల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వంకాయ, ఎండు రొయ్యల కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ పులుసులో కోడిగుడ్లు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయలు 1/2 కేజీ ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. కోడిగుడ్లు 4 ఉడకబెట్టుకుని తొక్క తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఎండు రొయ్యలు కొద్దిగా, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 4 కట్ చేసుకుని పెట్టుకోండి. టమాటాలు 2 కట్ చేసుకుని పెట్టుకోండి. చింతపండు పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును వాటర్లో నానబెట్టుకుని ఒక పక్కన పెట్టుకోండి. పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 లేదా 3 టీ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 4 లేదా 5 టీ స్పూన్స్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా, వాటర్ మనం పులుసు వేసుకునే దాన్ని బట్టి. ముందుగా వంకాయ, ఎండు రొయ్యలు, కోడిగుడ్ల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని ఉడికించిన కోడిగుడ్లు వేసుకుని వేయించుకోండి. ఇలా గుడ్లు కొంతమంది ఫ్రై చేసుకోరు, అలా నచ్చిన వాళ్ళు కోడిగుడ్లను ఫ్రై చేసుకోని అవసరం లేదు. కానీ గుడ్లు ఇలా ఫ్రై చేసుకుంటే రుచిగా ఉంటాయి, అందువల్ల ఇలా ఫ్రై చేశాను. వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శుభ్రం చేసుకుని ఎండు రొయ్యలు వేసుకుని ఒకసారి వేయించుకోండి. కొంచెం క్రిస్పీగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఉల్లిపాయలను దోరగా వేయించుకోండి. అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. తర్వాత మూత తీసి టమాటా ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకొని కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను గుడ్లు ఉడకబెట్టినప్పుడు పసుపు యాడ్ చేశాను, అందుకే ఇప్పుడు యాడ్ చేయలేదు. కొంచెం కారం కూడా వేసుకుని బాగా కలుపుకోండి. స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి. పులుపు ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి చింతపండు, లేదంటే తగ్గించుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న గుడ్లు కూడా వేసుకోండి. ఈ పులుసు మరుగుతున్నప్పుడు గుడ్లు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఇలా పులుసు మరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ టమాటాలు, వంకాయలు బాగా మెత్తగానే ఉన్నాయి కాబట్టి ఈ పులుసు కొంచెం చిక్కబడేంత వరకు, అంటే గ్రేవీలా ఫామ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. కొంతమంది ఎక్కువగా పులుపు ఇష్టపడరు, అలాంటి వారు కొంచెం బెల్లం ముక్క కానీ లేదంటే కొంచెం పంచదార కానీ వేసుకోండి. అలా అయితే కొంచెం స్వీట్గా అలాగే కొంచెం పులుపుగా ఉంటుంది. చివరగా ఇలా గ్రేవీలా ఫామ్ అయిన తర్వాత, అంటే చిక్కగా అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర వేసుకోవడం వలన ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే కూర చాలా రుచిగా కూడా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో రుచిగా ఉండే వంకాయ, ఎండు రొయ్యలు, కోడిగుడ్ల పులుసు రెడీ. మరిన్ని రుచికరమైన నాన్ వెజిటేరియన్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. టెక్స్ట్ రెసిపీస్ కోసం రెసిపీటేబుల్.netను చూడగలరు. ధన్యవాదములు.